తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీజేపీ లీడర్ రఘునందన్ పార్లమెంటు బరిలో నిలవనున్నట్టు తెలుస్తోంది. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారని సమాచారం. పార్టీలో డైనమిక్ లీడర్ గా పేరు పొందిన ఆయనను బరిలో దింపడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చని అధిష్టానం భావిస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంటు పరిధిలో రఘునందన్ రావు పేరుతో పెద్ద ఎత్తున భారీ హోర్డింగ్లు వెలియడంతో ఆయన పోటీ ఖాయమని స్పష్టమవుతోంది. మెదక్ పార్లమెంటు పరిధిలో 6 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ లెక్కన మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందని బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఆ నేపథ్యంలోనే రఘునందన్ రావు బలమైన అభ్యర్థి అవుతారని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలను దెబ్బకొట్టాలంటే రఘునందన్ రావును ఎంపీ బరిలో దింపడమే బాగుంటుందని పార్టీ అధిష్టానం లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. ఆయన పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రఘునందన్ రావు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తే మెదక్ నుంచి పోటీ చేస్తా అని చెప్పుకొచ్చారు. అలాగే బీజేపీ 350 సీట్లకి తగ్గకుండా మూడోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక కల్వకుంట్ల కుటుంబం నుంచి 5-6 పోటీ చేయమనండి, వాళ్ళు గెలిస్తే శాశ్వతంగా రాజకీయాలకి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ మూడోసారి పీఎం కావడం ఖాయమని, నరేంద్ర మోడీకి దీటైన నాయకుడు లేరని రఘునందన్ రావు తేల్చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.